2 రోజులుగా కన్నడ స్టార్ హీరో దర్శన్ రేణుకాస్వామి అనే అతన్ని మర్డర్ చేశాడని చూస్తూనే ఉన్నాం. ఇందులో పోలీసులు విస్తుపోయే నిజాలు వెలుగులో. మొదటగా అతన్ని కిడ్నాప్ చేసి బెంగళూరులోని కామాక్షిపాల్ షెడ్కి తీసుకెళ్లి తన బెల్ట్ తీసి కసిగా కొట్టాడు. కొట్టి తన మనుషులకి కొట్టమని పురమాయించాడు. ఆ తర్వాత వాళ్ళు కూడా బాగా కొట్టి గోడకు బాదడంతో చనిపోయాడు. ఆ తర్వాత శవాన్ని మాయం చేయడానికి 30 లక్షల సుపారీ ఇచ్చాడని తెలుస్తుంది. అతని మనుషులు శవాన్ని కాలువలో పడేయడంతో అక్కడ ఫుడ్ డెలివరీ బాయ్ శవాన్ని గుర్తించి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈలోగా కుక్కలు కూడా అక్కడ శవాన్ని ఈకుతుండడంతో స్థానికులు గమనించి కంప్లైంట్ చేశారు. పోలీసుల విచారణలో పవిత్ర గౌడ కన్నీరు మున్నీరు అవుతున్నట్టు సమాచారం. దర్శన్కి ఈ విషయం చెప్పకుండా ఉండాల్సింది, పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది, ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు అని బాధపడుతున్నట్టు సమాచారం.